రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామా నడుస్తుంది. రాఘవ్ చెడ్డా వర్సెస్ అరవింద్ కేజ్రీవాల్. చాలా కాలం నుండి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున రాజ్యసభ మెంబర్ గా ఉన్న రాఘవ్ చెడ్డా మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నారు. ఎన్నో ట్రెండింగ్ ఇష్యూస్ ని లేవనెత్తారు. देश का मिडिल क्लास कमर तोड़ मेहनत करता है, लेकिन इस मेहनत के बावजूद मिडिल क्लास गरीब हो रहा है, अमीर नहीं हो रहा. जितने डेटा का पैसा हमसे लिया जाता है उतना डेटा हमें यूज करने दिया जाए, वो एक्सपायर ना हो. ये हमारे मेहनत के पैसे से खरीदा गया डेटा है. Sir, I demand in this August House to make paternity leave a legal right in India. सर थर्ड मेरा प्रपोजल है नो बैंक चार्जेस फॉर नॉट मेंटेनिंग मिनिमम अकाउंट बैलेंस. ఇలా ఎన్నో రిలవెంట్ అండ్ కామన్ పీపుల్ ని ఇంపాక్ట్ చేసే క్వశ్చన్స్ ఎన్నో రేస్ చేశారు. కానీ ఆయన ఒక్క పని మాత్రం చేయట్లేదు. అదే పార్టీ పని. ఫర్ ఎగ్జాంపుల్, కేజ్రీవాల్ జైలు నుండి రిలీజ్ అయినప్పుడు ఆయన నోరు విప్పలేదు. బేసిక్ గా ఆమ్ ఆద్మీ పార్టీ ఏమంటుందంటే, రాఘవ్ చెడ్డా గారి నుంచి మేము కోరుకుంటుంది ఇది కాదు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ బిగ్గర్ ఇష్యూస్ మీద రేస్ చేయాలని చెప్పి, లైక్ రీసెంట్ ఎల్పీజీ క్రైసిస్, ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ అండ్ అలాగే ఫారెన్ పాలసీ మీద. అంటే సంథింగ్ లైక్ ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ బీజేపీ లాగా, విచ్ మీన్స్ ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క బ్రాండ్ ని క్యారీ చేయాలని కోరుకుంటుంది, కానీ ఆయన యొక్క ఓన్ బ్రాండ్ ని బిల్డ్ చేసుకుంటున్నారని చెప్పి క్రిటిసైజ్ చేస్తున్నారు. राघव भाई, अभी आपका वीडियो देखा, पिछले कई अरसे से मैंने देखा आपने कोई भी मुद्दा सदन में नहीं उठाया जिसमें आपने प्रधानमंत्री या भारतीय जनता पार्टी की सरकार से प्रश्न किया. ऐसे डर की राजनीति कैसे चलेगी? जब लोकतंत्र पे हो रहे हमले के खिलाफ पूरी ऑपोजिशन मोदी जी के खिलाफ वॉकआउट करती है, तब राघव जी वॉकआउट करने से मना कर देते हैं. राघव चड्डा. సో ఇప్పుడు కట్ చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన మీద యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. రాజ్యసభ సెక్రటేరియట్ కు ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ్ చెడ్డా ఇక మా డిప్యూటీ లీడర్ కాదని చెప్పేసింది. అండ్ రాఘవ్ చెడ్డాని పార్లమెంట్ లో మాట్లాడకుండా అడ్డుకోవాలని కూడా చెప్పింది. దీంతో రాఘవ్ చెడ్డా గారు ఒక వీడియో రిలీజ్ చేసి మ్యాటర్ మొత్తాన్ని కూడా బయట పెట్టేశారు. आम आदमी पार्टी ने राज्यसभा सेक्रेटेरिएट को ये कहा है कि राघव चड्डा के पार्लियामेंट में बोलने पर रोक लगा दी जाए. నిజానికి ఆమ్ ఆద్మీ పార్టీకి రాజ్యసభకి ట్రాక్ రికార్డ్ అస్సలు బాగోలేదు. గతంలో కుమార్ విశ్వాస్ కు రాజ్యసభ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన పార్టీని వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఇక స్వాతి మాలివాల్ కేసులో అయితే రచ్చ మామూలుగా జరగలేదు. जब दिल्ली जल रही थी और दिल्ली में राइट्स हो रहे थे, तब अरविंद केजरीवाल जी ने क्या करा? అండ్ ఇప్పుడు రాఘవ్ చెడ్డా మ్యాటర్ ను కూడా ఆమ్ ఆద్మీ పార్టీ స్మార్ట్ గా హ్యాండిల్ చేయలేకపోయిందనే చెప్పాలి. మరి రాఘవ్ చెడ్డా గారి నెక్స్ట్ మూవ్ ఏంటనేది చూడాలి. ఎందుకంటే గత చాలా కాలంగా అటు బీజేపీని గానీ ఇటు కాంగ్రెస్ ని గానీ ఆయన క్రిటిసైజ్ చేయట్లేదు. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు? ఆయన బీజేపీలో గానీ కాంగ్రెస్ లో గానీ కలుస్తారనుకుంటున్నారా, లేదా ఒక కొత్త పార్టీని ఆయన స్థాపిస్తారనుకుంటున్నారా? మీ థాట్స్ ని కామెంట్స్ లో చెప్పండి.